Hi students, this is Harshita. So today I am going to start the lecture number 8 of chemical bonding. In this chapter, we are going to discuss about the valency bond theory. And in the last class, we have discussed about the Vesper theory, which is also called as valency shell electron pair repulsion theory. So in this class, we are going to start valency bond theory. అసలు వ్యాలెన్సీ బాండ్ థియరీ వల్ల మనకుండే యూజ్ ఏంటంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ బాండ్ ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అంటే ఎలా కెమికల్ బాండ్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే హైడ్రోజన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది. అలాగే ఫ్లోరిన్ మాలిక్యూల్ తీసుకుంటే ఒక ఫ్లోరిన్కి ఇంకొక ఫ్లోరిన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది. ఉన్నదైతే సింగిల్ బాండే, కానీ ఈ రెండింటి యొక్క బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కానీ బాండ్ లెంత్ కానీ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు హైడ్రోజన్ మాలిక్యూల్కి బాండ్ లెంత్ వచ్చేసి 74 పైకోమీటర్స్ ఉంటుంది. అలాగే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ వచ్చేసి 435.8 కిలోజౌల్స్ పర్ మోల్ ఉంటుంది. మరి ఫ్లోరిన్ మాలిక్యూల్కి బాండ్ లెంత్ ఎంత ఉంటుందంటే 144 పైకోమీటర్స్ ఉంటుంది. అండ్ అలాగే బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ వచ్చేసి 155 కిలోజౌల్స్ పర్ మోల్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే ఈ రెండు మాలిక్యూల్స్కి ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే ఉంది, కానీ ఉన్న సింగిల్ బాండ్ కూడా బాండ్ లెంత్ అండ్ అలాగే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది ఎందుకు డిఫరెంట్గా ఉంది. సో ఈ టాపిక్ని లూయిస్ డాట్ మెటర్ కానీ లూయిస్ అప్రోచ్ కానీ సరిగ్గా చెప్పలేకపోయిందనమాట. ఏం చెప్పలేకపోయిందంటే ఉన్నది ఒకే బాండ్ అయినా సరే ఆ ఒక్క బాండ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఎందుకు సేమ్గా లేవు అన్న విషయాన్ని లూయిస్ అప్రోచ్ అనేది సరిగ్గా చెప్పలేకపోయింది. నెక్స్ట్ వస్తే షేప్స్ ఆఫ్ పాలీ ఆటమ్స్. లాస్ట్ క్లాస్లో మనం వెస్పర్ థియరీ గురించి తెలుసుకున్నాం. వెస్పర్ థియరీలో ఓన్లీ షేప్స్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ని మాత్రమే చూపించారు, కానీ షేప్స్ ఆఫ్ పాలీ ఆటమ్స్ని కానీ ఒక పాలీ ఆటమ్ మాలిక్యూల్స్ యొక్క షేప్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంటే మనం ఎలాంటి వాటి గురించి తెలుసుకున్నాం అంటే BeCl2 గురించి, BF3 గురించి, CH4 గురించి అండ్ ఎక్సెట్రా ఇలాంటి వాటి గురించి మాత్రమే వెస్పర్ థియరీ అనేది కొన్ని మాలిక్యూల్స్ని షేప్స్ ఇచ్చింది, కానీ కాంప్లెక్స్ మాలిక్యూల్స్కి ఎలాంటి షేప్స్ ఇవ్వలేదు. ఆ షేప్స్ గురించి తెలుసుకోవడానికి మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అసలు ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఏముంటుందంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ డీల్స్ విత్ అటామిక్ ఆర్బిటాల్స్ అనమాట. ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ మనం చెప్పుకున్న ప్రతిసారి కూడా మనం కామన్గా యూజ్ చేసేది వచ్చేసి అటామిక్ ఆర్బిటాల్స్. అసలు ఆర్బిటాల్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలమో, లేదైతే ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ యొక్క ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం ఆర్బిటాల్స్ అంటాం అనమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం 2 యాటమ్స్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను A అనే యాటమ్ని తీసుకుంటున్నాను, B అనే యాటమ్ తీసుకుంటున్నాను. A అనే యాటమ్కి మధ్యలో ఉండేది న్యూక్లియస్, దాన్ని NAగా డిఫైన్ చేసుకుంటున్నాను. B అనే యాటమ్కి కూడా మధ్యలో ఉండేది న్యూక్లియస్. వాటి చుట్టూ సర్క్యులర్గా రివాల్వ్ అయ్యేవి ఎలక్ట్రాన్స్, దాన్ని నేను EAగా డిఫైన్ చేసుకుంటున్నాను. B యొక్క ఎలక్ట్రాన్స్ని EBగా డినోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని సపరేట్గా చూసుకుంటే ఈ రెండు దూరంగా ఉన్నప్పుడు వీటి మధ్య ఎలాంటి ఇంటరాక్షన్స్ అనేవి ఉండవన్నమాట. ఎప్పుడైతే ఈ 2 యాటమ్స్ అనేవి కొంచెం దూరంగా ఉంటాయో అప్పుడు ఈ రెండింటి మధ్య కూడా ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉండవు. ఇంటరాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఎలాంటి అట్రాక్షన్స్ కానీ ఆర్ రిపల్షన్స్ కానీ ఎలాంటివి కూడా ఉండవన్నమాట. కానీ ఈ 2 యాటమ్స్ అనేవి ఎప్పుడైతే కొంచెం దగ్గరగా వచ్చాయో అప్పుడు వీటి మధ్య అట్రాక్షన్స్ అండ్ అలాగే రిపల్షన్స్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి. ఆ రిపల్షన్స్ అట్రాక్షన్స్ వేటి మధ్యలో యాక్ట్ అవుతాయో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం అట్రాక్షన్స్ గురించి చూద్దాం. అట్రాక్షన్స్ అంటే ఒక పాజిటివ్కి అండ్ నెగిటివ్కి మధ్యలో జరిగే ఇంటరాక్షన్ అనమాట. ఇప్పుడు అట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నామంటే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి వచ్చేసి
నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఎందుకు అంటే న్యూక్లియస్లో బోత్ ప్రోటాన్స్ అండ్ అలాగే న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. న్యూట్రాన్స్కి ఎలాంటి ఛార్జ్ ఉండదు, కానీ ప్రోటాన్స్కి మాత్రం పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఛార్జే న్యూక్లియస్కి వస్తుంది. ఓకేనా. ఎలక్ట్రాన్స్కి నార్మల్గా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు అట్రాక్షన్స్ ఎలా వస్తాయంటే ఈ పాజిటివ్ ఛార్జ్కి ఈ నెగిటివ్ ఛార్జ్కి ఈ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్స్ ఉంటాయి. అంటే సేమ్ యాటంలో అట్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏకి న్యూక్లియస్ ఆఫ్ ఏ అండ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఏ మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటాయి. అలాగే బి చూసుకుంటే న్యూక్లియస్ ఆఫ్ బి అండ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ బి ఈ రెండింటి మధ్యలో కూడా అట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వేరే అట్రాక్షన్స్ ఎలా వస్తాయి అంటే ఈ రెండు ఆటమ్స్ ఎప్పుడైతే దగ్గరికి వచ్చాయో అప్పుడు న్యూక్లియస్ ఆఫ్ ఏ అండ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ బి ఈ రెండింటికి అట్రాక్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే న్యూక్లియస్ ఆఫ్ బి అండ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఏ ఈ రెండింటికి మధ్య కూడా అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే అట్రాక్షన్స్ ఒకే యాటంలో ఉండొచ్చు, ఇద్దరి యాటమ్స్ మధ్య కూడా అట్రాక్షన్స్ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిపల్షన్స్. రిపల్షన్స్ ఎవరి మధ్యలో ఉంటాయంటే రెండు సేమ్ ఛార్జెస్, ఏదర్ రెండు పాజిటివ్ ఛార్జెస్ అయినా అవ్వచ్చు ఆర్ నెగిటివ్ ఛార్జెస్ అయినా అవ్వచ్చు అనమాట. వీటి మధ్యలో రిపల్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు న్యూక్లియస్ ఆఫ్ ఏ అంటే ఏ ఆటమ్ యొక్క న్యూక్లియస్కి బి ఆటమ్ యొక్క న్యూక్లియస్కి మధ్యలో రిపల్షన్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. అండ్ అలాగే ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఏ అండ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ బి ఈ రెండింటి మధ్యలో కూడా రిపల్షన్స్ అనేవి యాక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఒక 2 ఆటమ్స్ అనేవి దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్యలో అట్రాక్షన్స్ అండ్ రిపల్షన్స్ అనేవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఆ ఆటమ్ కంబైండ్ అవ్వాలంటే ఆర్ బాండ్ ఫామ్ చేయాలంటే అట్రాక్షన్ ఫోర్సెస్ అన్నీ కూడా రిపల్షన్ ఫోర్సెస్ కన్నా ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఒక ఆటమ్ అనేది ఇంకొక ఆటమ్తో కెమికల్ బాండింగ్ చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు రెండు హైడ్రోజన్స్ ఎప్పుడైతే దగ్గరగా వస్తాయో వాటి మధ్య అట్రాక్షన్స్ అండ్ అలాగే రిపల్షన్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అవి రెండు దగ్గరికి వచ్చాయో అప్పుడు అట్రాక్షన్స్ అనేవి రిపల్షన్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అలా అట్రాక్షన్స్ పెరిగి వాటి మధ్యలో ఉన్న ఇలా కంబైండ్ అయినప్పుడు అట్రాక్షన్స్ అనేవి ఎక్కువయ్యి ఎనర్జీని లాస్ అవుతాయి. ఎనర్జీ లాస్ అయినప్పుడు ఈ మాలిక్యూల్ అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది, అలాగే కెమికల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఎప్పుడు ఈ రెండు ఆటమ్స్ దగ్గరగా వచ్చినప్పుడు అలాగా ఒక స్టేజ్ అనేది వస్తుంది. ఆ స్టేజ్లో అట్రాక్షన్స్ అండ్ అలాగే రిపల్షన్స్ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు కూడా హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఎనర్జీ లాస్ చేస్తుంది. ఎంత ఎక్కువ ఎనర్జీ అయితే లాస్ అవుతుందో అంత స్టేబుల్గా ఆ మాలిక్యూల్ అనేది నేచర్లో ఉంటుంది. అలా కెమికల్ బాండ్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. సో ఇప్పుడు మనం వచ్చే టాపిక్ ఏంటంటే ఆర్బిటల్ ఓవర్లాపింగ్ కాన్సెప్ట్. ఈ టాపిక్లో వచ్చేసి రెండు ఆర్బిటల్స్ అనేవి ఓవర్లాప్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఆ ఓవర్లాప్ వల్ల మనకొచ్చే యూజ్ ఏంటంటే ఎంత స్ట్రాంగ్గా అయితే ఎంత ఎక్స్టెండ్గా అయితే ఓవర్లాప్ అవుతాయో అంత స్ట్రాంగ్గా బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎక్స్టెండ్ ద ఓవర్లాప్ డిసైడ్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ కోవలెంట్ బాండ్. ఒక ఆర్బిటల్ అనేది ఇంకొక ఆర్బిటల్తో ఎంత గట్టిగా అయితే ఓవర్లాప్ అవుతుందో అంత స్ట్రాంగ్గా బాండ్ అనేది ఉంటుందన్నమాట. గ్రేటర్ ద ఓవర్లాప్ ద స్ట్రాంగర్ ఈజ్ ద బాండ్ ఫార్మేషన్. ఇప్పుడు అసలు ఆర్బిటల్ ఓవర్లాప్స్లో ఉన్న టైప్స్ చూద్దాం. టైప్స్ అంటే లైక్ పాజిటివ్ ఓవర్లాప్, నెగిటివ్ ఓవర్లాప్ అండ్ జీరో ఓవర్లాప్ అనమాట. సో ఓరియంటేషన్ ఆఫ్ ఓవర్లాపింగ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇవి టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్. లైక్ పాజిటివ్ ఓవర్లాపింగ్. పాజిటివ్ ఓవర్లాపింగ్ అంటే వీటి యొక్క సైన్స్ అనేవి సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూపిస్తే ఇక్కడ నెగిటివ్ అండ్ అలాగే ఇక్కడ నెగిటివ్ ఉంది అంటే రెండు సైన్స్ సేమ్ సైన్స్ ఉన్న ఆర్బిటల్స్ అనేవి ఓవర్లాప్ అయింది. సేమ్ సైన్స్ ఇక్కడ కూడా అంతే. పాజిటివ్ వీటికి కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి. ఈ సేమ్ సైన్స్ ఉన్నవి
ఓవర్లాప్ అయ్యాయి. ఇక్కడ కూడా పాజిటివ్ 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 పాజిటివ్. కానీ నెగిటివ్కి వచ్చేసరికి ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. అంటే డిఫరెంట్ సైన్స్ ఉన్న ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అవుతాయి. పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్. కానీ ఆర్బిటాల్స్ అనేవి అన్నీ కూడా సేమ్. అంటే ఇక్కడ పీజెడ్ తీసుకుంటే నెక్స్ట్ వన్ కూడా పీజెడ్డే, కానీ ఇక్కడ డిఫరెంట్. ఇక్కడ పీజెడ్ తీసుకుంటే నెక్స్ట్ వన్ ఎస్, ఇక్కడ సేమ్. పీఎక్స్ తీసుకుంటే నెక్స్ట్ వన్ వచ్చేసి పీఎక్స్, ఇక్కడ పీవై తీసుకుంటే నెక్స్ట్ వన్ వచ్చేసి పీవై. అంటే ఆర్బిటాల్స్ అన్నీ కూడా సేమ్. ఆర్బిటాల్స్ సేమ్గా ఉండి సైన్స్ కూడా సేమ్గా ఉంటే పాజిటివ్ ఓవర్లాపింగ్. ఆర్బిటాల్స్ మాత్రమే సేమ్గా ఉండి సైన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే నెగిటివ్ ఓవర్లాపింగ్. అండ్ ఇంకొక టైప్ ఉంది, అదే జీరో ఓవర్లాపింగ్. ఈ జీరో ఓవర్లాపింగ్లో ఏంటంటే అసలు ఆర్బిటాల్స్ డిఫరెంట్గా ఉంటాయి, కాబట్టి సైన్స్తో ఎలాంటి యూజ్ అనేది ఉండదన్నమాట. సో అది జీరో ఓవర్లాపింగ్. ఇక్కడ జీరో ఓవర్లాపింగ్ అనేది తీసుకుంటే 1 సెకండ్. జీరో ఓవర్లాపింగ్లో అసలు ఆర్బిటాల్సే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సైన్స్ సేమ్గా ఉన్నా సరే ఆర్బిటాల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో వచ్చేసి నేను జెడ్ యాక్సెస్ మీద ఒక ఎస్ ఆర్బిటాల్ని తీసుకున్నాను, అలాగే ఇంకొక పిఎక్స్ ఆర్బిటాల్ని తీసుకున్నాను. పిఎక్స్ ఆర్బిటల్ అండ్ అలాగే ఎస్ ఆర్బిటల్, ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇది జీరో ఓవర్లాపింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక జెడ్ యాక్సెస్ మీద ఒక పిఎక్స్ ఆర్బిటల్ తీసుకున్నాను, ఒక పీవై ఆర్బిటల్ తీసుకున్నాను. పిఎక్స్ ఒక ఒక పిఎక్స్ ఆర్బిటల్ అండ్ అలాగే ఇంకొక పీవై, ఈ రెండు ఆర్బిటల్స్ డిఫరెంట్, కానీ ఇవి కంబైన్ చేసిన సైన్స్ మాత్రం సేమ్. దీన్ని జీరో ఓవర్లాపింగ్ అంటారనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ మనం వచ్చేసి టాపిక్ ఏంటంటే సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిగ్మా అండ్ పై బాండ్? అసలు ఇప్పుడు సిగ్మా బాండ్కి అండ్ అలాగే పై బాండ్కి డిఫరెన్స్ చెప్పాలంటే చాలామంది అనుకుంటారు ఫస్ట్ ఫామ్ అయ్యేది సిగ్మా బాండ్ అండ్ తర్వాత ఫామ్ అయ్యేవన్నీ కూడా పై బాండ్స్ అని. ఎస్, అది కరెక్టే. కానీ అసలైన రీజన్ మనం ఎలా చెప్పగలం అంటే ఎండ్ టు ఎండ్ కానీ, హెడ్ ఆన్ కానీ, అలాంగ్ ద ఇంటర్ న్యూక్లియస్ యాక్సిస్ అని కానీ, యాక్సియల్ అని వచ్చినా సరే, ఈ 4 వర్డ్స్లో ఏ వర్డ్ వచ్చినా సరే అది సిగ్మా బాండ్కి సంబంధించింది. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ అంటే ఒక సైడ్కి ఇంకో సైడ్కి ఆర్బిటల్స్ అనేవి కంబైండ్ అవడం, దాన్ని ఎండ్ టు ఎండ్ అంటాం అనమాట. ఓకేనా? తర్వాత హెడ్ ఆన్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. అలాంగ్ ద ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ యాక్సిస్ లాగా ఇలా యాక్సిస్ తీసుకుంటే ఆ యాక్సిస్ మీద అవి బాండ్స్ చేస్తాయి. ఇప్పుడు పీ ఆర్బిటల్ తీసుకున్నాం అనుకోండి, పీ ఆర్బిటల్స్ తీసుకున్నప్పుడు అవి అలాంగ్ ద యాక్సిస్ అనేవి బాండ్ ఫామ్ చేస్తాయి, అందుకని ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అని పేరు వచ్చిందన్నమాట. తర్వాత యాక్సియల్ కూడా సేమ్ ఆన్సర్. ఇప్పుడు సిగ్మా బాండ్లో 3 టైప్స్ ఆఫ్ బాండింగ్స్ ఉంటాయి. ఫస్ట్ బాండింగ్ వచ్చేసి ఎస్ఎస్ ఓవర్లాపింగ్. ఎలా ఓవర్లాప్ అయితే అంటే ఎస్ ఆర్బిటల్ ఇంకో ఎస్ ఆర్బిటల్తో కంబైండ్ అయ్యి ఎస్ఎస్ ఓవర్లాపింగ్ని చేస్తాయి. తర్వాత ఎస్పి ఓవర్లాపింగ్, ఇది ఒక ఎస్ ఆర్బిటల్ ఇంకొక పి ఆర్బిటల్, ఈ రెండు కంబైండ్ అయ్యి ఎస్పి ఓవర్లాపింగ్ చేస్తాయి. నెక్స్ట్ వన్ పీపీ ఓవర్లాపింగ్, ఇది ఒక పి ఆర్బిటల్ ఇంకొక పి ఆర్బిటల్, ఈ రెండు కంబైండ్ అయ్యి పీపీ ఓవర్లాపింగ్ చేస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిగ్మా బాండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి పై బాండ్. ఈ పై బాండ్ ఎలా చేస్తుందంటే ప్యారలర్ టు ఈచ్ అదర్, అంటే ఒక ఆర్బిటల్ ఇంకొక ఆర్బిటల్కి ప్యారలర్గా ఉంటే ఈ ఆర్బిటల్ రెండు కూడా ఒకదానికి ఒకటి ప్యారలర్గా ఉంటే దాన్ని పై బాండ్ అంటాం. ఆర్ పర్పెండిక్యులర్ టు ది ఇంటర్ యాక్సిస్ ఇలా ఉందనుకుంటే లేదా ఇలా ఉందనుకుంటే దానికి పర్పెండిక్యులర్గా ఆర్బిటాల్స్ ఉంటాయన్నమాట. లేదంటే సైడ్ వైజ్, ఈ రెండు కూడా దీని సైడ్కి ఇది వచ్చి జాయిన్ అవుతుంది ఆర్ ఓవర్లాప్ అవుతుంది, కాబట్టి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ కూడా అంటాం దేనికి, పై బాండ్కి. ఇలా ఒక పీ ఆర్బిటల్ ఇంకొక పీ ఆర్బిటల్తో సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అనేది జరుపుకుంటుంది అనమాట. అలాగే సాసేజ్ షేప్లో కూడా వస్తుంది ఇలాగా. అంటే ఈ రెండు ఆర్బిటల్స్ అన్నీ కూడా ఈ పై పోర్షన్ అంతా కూడా కంబైన్ ఇలా వస్తుంది, కింద పోర్షన్ అనేది కూడా ఇలా వస్తుంది అనమాట. సో పర్పెండిక్యులర్ టు ద ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్, దీన్ని పై బాండ్ అంటాం. ఈ రెండిట్లో ఏ బాండ్ స్ట్రాంగ్గా ఉందో చెప్పాలంటే సిగ్మా బాండ్ అనేది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిగ్మా బాండ్ అనేది చాలా స్ట్రాంగ్, దేంతో కంపేర్ చేస్తే పై బాండ్స్తో కంపేర్ చేస్తే.
ఇప్పుడు మనం CH4 యొక్క షేప్ని వ్యాలెన్సీ బాండ్ థియరీ యూజ్ చేసి డ్రా చేద్దాం. ఇప్పుడు కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 6, దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p1. ఓకేనా? కానీ కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. కాబట్టి ఇప్పుడు మనకి 4 కార్బన్ యొక్క నెంబర్ 6 కాబట్టి 2p2. కాబట్టి ఇప్పుడు మనకి 4 అన్పేర్ ఎలక్ట్రాన్స్ కావాలన్నమాట. ఎలాగా? నార్మల్ గ్రౌండ్ స్టేట్ అంటుంది దీన్ని. ఇప్పుడు మనం ఎస్ ఆర్బిటల్ తీసుకుంటే దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. పి ఆర్బిటల్ తీసుకుంటే 1 2. ఈ 2 అనేది అన్పేర్డ్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్లో రాయాలి. ఇప్పుడు మనకి వ్యాలెన్సీ 4 కావాలి, కానీ మన దగ్గర ఎంత ఉంది? 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలంటే ఈ ఎస్ ఆర్బిటల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ ఎంటీ ఆర్బిటల్లోకి వచ్చినప్పుడు అప్పుడు మనకి 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి దీని యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ రాస్తే ఎగ్జైటెడ్ స్టేట్ వచ్చేసి ఇది కూడా 1s2 2s1 2p3 వస్తుంది. దీంట్లో ఒక లోన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ 1 2 3. ఇక్కడ మనకి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి 4 హైడ్రోజన్స్, అంటే ఒక్కొక్క హైడ్రోజన్ ఒక్కొక్క ఎస్ ఆర్బిటాల్ని ఇస్తుందన్నమాట. ఆ ఎస్ ఆర్బిటల్తో ఈ ఎస్ ఆర్బిటాల్స్తో కంబైన్ చేసి CH4 మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. హైడ్రోజన్ నుంచి వచ్చిన ఎస్ ఆర్బిటాల్ ఇలా CH4 మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. కానీ అసలు ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఎందుకు ఫెయిల్ అయిందంటే మనం పి ఆర్బిటాల్స్లో నేమింగ్ ఇద్దాం. ఒక పి ఆర్బిటల్ వచ్చేసి PX PY PZ. ఒక ఎస్ ఆర్బిటల్ ఆఫ్ కార్బన్ ఓవర్లాప్స్ విత్ ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్. ఎస్ ఆర్బిటాల్స్కి ఎలాంటి డైరెక్షన్ ఉండదన్నమాట, అవి ఎలాగైనా సరే బాండ్ చేసుకోవచ్చు. కానీ పి ఆర్బిటాల్స్కి వచ్చేసరికి PX PY PZ, అంటే ఈ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయన్నమాట. అంటే ఒకటేమో X యాక్సెస్లో ఉంది, ఒకటేమో Y యాక్సెస్లో ఉంది, ఇంకోటేమో Z యాక్సెస్లో ఉందన్నమాట. సో ఒకదానికొకటి 90 degrees యాంగిల్తో ఉన్నాయన్నమాట. ఇవన్నీ 90 degrees యాంగిల్తో ఉన్నప్పుడు వీటి పక్కన వచ్చి ఓవర్లాప్ అయ్యే ఎస్ ఆర్బిటల్స్ కూడా 90 degreesలోనే ఉంటుంది కదా. అంటే వీటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 90 degrees. కానీ నార్మల్గా CH4కి ఎంత? అసలు CH4 యొక్క షేప్ ఏంటిది? టెట్రాహైడ్రల్. అంటే దాని యొక్క యాంగిల్ ఎంత ఉండాలంటే 109.5 ఉండాలి యాంగిల్. కానీ ఇక్కడ వచ్చిన యాంగిల్ 90 degrees. 90 degrees ఎందుకు వచ్చిందంటే మనం నార్మల్గా పి ఆర్బిటాల్స్ని తీసుకొని ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్తో ఓవర్లాప్ చేసేసాం. అందుకని మనకి 90 degrees అనే యాంగిల్ వచ్చింది. కానీ నేచర్లో ఉండాల్సిన టెట్రాహైడ్రల్లో ఉండాల్సిన యాంగిల్ ఎంతంటే 109.5. కాబట్టి వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది మాలిక్యూల్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH4ని NH3ని H2Oని ఇలా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ యొక్క షేప్ డిఫైన్ చేయడానికి ఫెయిల్ అయింది. సో అందుకనే ఇంకొక వండర్ఫుల్ టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ పేరు ఏంటంటే హైబ్రిడేషన్. ఆ టాపిక్ నేమ్ వచ్చేసి హైబ్రిడైజేషన్. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ టాపిక్ గురించి మనం రేపు తెలుసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ఫర్ నౌ. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు MCQs కావాలంటే విష్ణు స్మార్ట్ ఇన్ఫో టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ దేర్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.